గుంటూరులో కూడా స్టార్ బక్స్ స్టార్ట్ ఉంది. పైసలు ఉన్న వాళ్ళు స్టార్ బక్స్ తాగుతారు. మన దగ్గర పైసలు లేవు, జస్ట్ వీడియో కోసం వచ్చా అంతే. అట్లుంటది పైసలు ఉన్న పంచాయతీ. నీ తెలియదులే, నువ్వు పూర్ ఫెలో కదా. గది గుంటూరు స్టార్ బక్స్ బిల్డింగ్ ఇదే అండి, మంచి క్లాసిక్గా ఉంది కదా. ఇది వచ్చేసి లక్ష్మీపురం గార్డెన్స్ ఎంట్రన్స్లో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, మీకు అందరికి ఐడియా ఉంది కదా. ఆ పెట్రోల్ బంక్ ఆపోజిట్ కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్లోనే ఉంటుంది స్టార్ బక్స్. స్టార్ బక్స్ కాఫీ అనేది ఒక మంచి బ్రాండ్ అసలు. వాళ్ళంటి చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ట్రై చేయాలని ఉంటుంది, కాకపోతే అంత కాస్ట్ మనం అఫోర్డ్ చేయలేము. ఎంట్రన్స్లోనే వెల్కమ్ చెప్పేశారు. ఇంకా ఇవి వచ్చేసి రెడీ టు డ్రింక్ జ్యూసెస్ అంట, హిమాలయన్ వాటర్ బాటిల్స్ అంట, స్పార్క్లింగ్ వాటర్ బాటిల్స్, స్టీల్ వాటర్ బాటిల్స్ అంట. స్టార్టింగ్ రేట్ 125 and 144. వాటర్ బాటిల్కి అంతెంతో నాకు అర్థం కావట్లా. ఇంక ఇవన్నీ ఆల్మండ్స్, డ్రై ఫ్రూట్స్. స్టార్ బక్స్ ఇది కాఫీ మేకింగ్ ఏరియా అంతా బాగానే ఉంది, మంచి క్లాసిక్గా. ఇంకా ఇవి వచ్చేసి కప్స్. వీటిలో 3 గ్రేడ్స్ ఉంటాయన్నమాట. టాల్ ఒకటి, గ్రాండ్ ఒకటి, ఇంకోటి వెనెట్ లార్జెస్ట్. ఇది టాల్ అనేది స్టార్టింగ్. ఇవిగోండి కాఫీ బీన్స్ చూసారా, భలే ఉన్నాయి కదా. ఇంకా ప్లేసు, యాంబియన్స్ విషయానికి వస్తే ఏకదమ్ క్లాస్గా ఉంది. చాలా క్లాస్ అంటే చాలా క్లాసెస్, చాలా బాగుంది. ఆ లైటింగ్ సెటప్ కానీ, సీటింగ్స్ కానీ కావాల్సినంత స్పేషియస్గా ఉంది. చాలా బాగుంది, నచ్చింది నాకైతే. ఇంకా ఐటమ్స్ విషయానికి వస్తే మఫిన్స్, పఫ్స్ చాలా ఉన్నాయి, కేక్స్. ఆ కాస్ట్ లేదు భయ్య, అంత ఉన్నాయి. 250 అంట, 260 అంట, ఆ కప్ కేక్ 300 అంట. వాట్ ఈస్ దిస్ కాస్ట్ అన్న, ఇంత రేట్లు ఏందన్న? 385 అంట ఆ కేక్. అండ్ ఇది రెడ్ వెల్వెట్ అనుకుంటా, 335 ఈ పఫ్. అండ్ సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి, కూల్ కాఫీస్ ఇవన్నా ఏం మరి అదనమాట. రేట్లు మంచి ఘాటుగా ఉన్నాయి. నాన్ వెజ్ కౌంటర్ ఉంది, వెజ్ కౌంటర్ కూడా ఉంది. అండ్ ఇంకా ఇవి వచ్చేసి స్టార్ బక్స్ సిగ్నేచర్ చాక్లెట్స్ అంట. అండ్ కాస్ట్ అడిగే ధైర్యం కూడా చేయలేదు నేను, అది సీల్డ్ ప్యాక్. ఇంకా ఇవి కప్స్, మీడియం, అది టాల్ సైజ్, ఇవన్నీ అంటే స్టార్టింగ్ సైజ్ కాఫీస్. మనకి కాదులేండి, ఎవరియో జస్ట్ వీడియో తీసాను. ఇక దాని తర్వాత ఇవి వచ్చేసి స్టార్ బక్స్ వాళ్ళ బ్రాండెడ్ కప్స్ అంట. కాస్ట్లు ఎంత ఉన్నాయో చూద్దాం. ఈ చిన్న కప్ ఎంత ఉంటుందని మీరు గెస్ చేస్తున్నారో కామెంట్ చేయండి. కానీ దాని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 950 రూపాయలు. దానిలో 250 ml అయినా కప్ కాఫీ పడతాయా అండి? 950 దాని కాస్ట్. అది స్టార్టింగ్ చిన్న బాటిల్, చిన్న కప్పు. దాని హైయెస్ట్ బాటిల్, పెద్ద బాటిల్ ఎంత ఉందో చూద్దాం. దీని మీదగా స్టార్ బక్స్ లోగో అనేది వేశారు. మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ అండి, అక్కడ క్లియర్ కట్గా అదిగో మేడ్ ఇన్ చైనా. దీని కాస్ట్ వచ్చేసి 3400. ఏం చైనా ప్రోడక్ట్కి 3400? ఇదేదో వీళ్ళు సొంత ప్రొడక్షన్ అన్నట్టు అంత కాస్ట్ పెట్టారు. అంతేలేండి, నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు. బ్రాండ్ ఈజ్ ఏ బ్రాండ్ అంటారు. ఈ ఫ్లాస్క్ వచ్చేసి మంచి చెమకాగా ఉంది. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నాను, 2250 ఓన్లీ అంట. 2250 రూపాయలు మాత్రమే అండి. ఇక నెక్స్ట్ ఈ బాటిల్ వచ్చేసి క్రిస్మస్ థీమ్డ్ ఉంది, శాంటా క్లాస్ బొమ్మ వేసి. దీని కాస్ట్ వచ్చేసి 2950 రూపీస్ ఓన్లీ. 50 తక్కువ, 3000 అనమాట. స్టార్ బక్స్ ఫ్యాన్స్ ఎవరంటే నన్ను ఏమనకండి, ఏదో నా అభిప్రాయం చెప్తున్నా అంతే. ఇక ఈ కాఫీ కప్ వచ్చేసి విత్ అటాచ్డ్ స్ట్రా అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఎంత అయి ఉండొచ్చు, 1800 ఓన్లీ. ఇదేంటి ఇంత తక్కువ పెట్టారు? దీని మీద కూడా స్టార్ బక్స్ లోగో ఉంది కదా. ఓకే, దాన్ని పక్కన పెట్టేసి ఈ కాస్ట్ లేదు భయ, మరీ ఎక్కువ ఉంది కదండి కప్కి అంత కాస్ట్. అది కూడా అన్నీ చైనా, మేడ్ ఇన్ చైనావే. పెద్ద సైజ్ కప్ వచ్చేసి 2850 రూపీస్ ఉంది. దానికి ఒక సిలికాన్ లిడ్ కూడా వచ్చింది. 2850 అంట. అసలు ఇవన్నీ వర్తేనా అండి, ఎంత కాస్ట్ పెడుతున్నారు? ఇది చూడండి, చాలా పెద్ద సైజ్. ఇది ఉన్న వాటిల్లో హైయెస్ట్ సైజ్ బాటిల్ అనొచ్చా, కప్ప విత్ అటాచ్డ్ స్ట్రా. దీని కాస్ట్ వచ్చేసి ఎంత, 1700. ఉన్న వాటిలో తక్కువ ప్రైస్ కూడా ఇదే అనుకుంటా, మనం చూసిన వాటిలో. అదనమాట. ఇంకా మిగతా వాటిని కదిలిచ్చే ధైర్యం లేదు నాకు. చేయి జారిందంటే మళ్ళీ అవన్నీ నన్ను కట్టమంటారు. ఇక ఇవి వచ్చేసి కాఫీ బీన్స్, స్టార్ బక్స్ వాళ్ళ సెల్ఫ్ బ్రాండెడ్ కాఫీ బీన్స్ అంట. వీటి కాస్ట్లు మనం కనుక్కోలేదులేండి, అదనమాట. అంబియన్స్ విషయానికి వస్తే మాత్రం ఏకదమ్ క్లాసిక్ గా ఉంది, చాలా సైలెంట్ గా ఉంది. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో
ఎంత సైలెంట్గా ఉంది. మామూలు క్లాసిక్గా లేదు, చాలా బాగుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 180 నుంచి స్టార్ట్ అవుతుంది. హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 500. వైట్ మోచో క్యారమెల్ దాని పేరు. అది యాక్చువల్లీ వైట్ మోకా క్యారమెల్, మనకి చదవటం రాక మోచా అన్నాం. వచ్చేసి షార్ట్ టాల్ 20, షార్ట్ టాల్ గ్రాంట్ 20 అంట. ఇవి 4 సైజెస్. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 180, హైయెస్ట్ కాస్ట్ వచ్చేసి 500. 20 మోచో వైట్ మోచో క్యారమెల్. ఇంకా స్టార్టింగ్ లో కాఫీ కప్స్, బాటిల్స్ ఇలాంటి థింగ్స్ అన్ని ఉన్నాయి. వాటి కాస్ట్ లో కూడా అదిరిపోయింది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చూడటానికి మాత్రమే. అది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 500. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 950 ఉంది. ఎండింగ్ ప్రైస్ అయితే ఇంకా 2,000-3,000 దాటేసింది కూడా. కేవలం బాటిల్స్ మాత్రమే, ఏవేవో కాదు. బాటిల్కి అంత కాస్ట్. ఇదంతా లక్ష్మీపురం బ్యాచ్ వాళ్ళకే, అందుకే లక్ష్మీపురంలోనే లొకేట్ అయ్యాయి. అంబియన్స్ కానీ టేబుల్స్ అరేంజ్మెంట్ కానీ మాత్రం ఎగ్దమ్ ఉంది క్లాసిక్గా. లైటింగ్ సెటప్ అంతా, టెంపరేచర్ కూడా ఎగ్దమ్ క్లాసిక్ ఉంది అసలు. గైస్ అది గైస్ వీడియో అసలు అక్కడ మాట్లాడడానికి లేదు, అంత సైలెంట్గా ఉంది. అర్జెంటుగా బయటకు వచ్చేయాలని, మనం ఏం బిల్ చేయలేదు ఏంటి, ఎంతసేపు అని ఉంటాం. అర్జెంటుగా బయటకు వచ్చేసాం. అయినా కాఫీ 200 ఏంటి 500 ఏంటండి భయ్యా బాబు. నాకు అసలు కాఫీ అలవాట్లేదు, అయినా అప్పుడప్పుడు తాగాలనిపిస్తే తాగుతాను. మా అమ్మని అడుగుతాను, 4-5 టిక్లు తిట్టి మరీ ఇచ్చిద్ది, అప్పుడు ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది 500 పెట్టుకున్న దానికన్నా. బిర్యానీ వచ్చేది కదరా బయట. అదనమాట. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ. అట్లుంటది పైసలు పంచాయతీ. నీ తెలియదులే, నువ్వు పూర్ ఫెలో కదా.